అన్న వాళ్ళంతా సైకిల్ రైడ్ చేస్తారు. అంతా బ్యాచ్ అనమాట. కరెకల్ బ్యాచ్ అనమాట. పాండిచ్చేరిలో షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడ సాయంత్రం ఎక్స్ప్లోరర్ యూట్యూబర్ని అయితే తీసుకున్నాను, చూస్తాను కదా. సో వీడియో తీసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, మార్నింగ్ ఇది థర్డ్ డే అనమాట. మార్నింగ్ వచ్చేసి 5 అవుతుంది. మేమైతే రిటర్న్ అవుతున్నాము వయా పాండిచ్చేరి, చెన్నై, కర్నూలు. బస్సులు ఉన్నాయి. మార్నింగ్ బస్ స్టాండ్ అయితే ఇలా ఉంది చూడండి. మొత్తం బస్సులు వచ్చినాయి, కార్లు చాలా నిండిపోయి. నా కార్ అయితే ఎప్పుడే క్లీన్ చేసుకున్నా, గ్లాసెస్ అన్నీ మొత్తము. చూసాం కదా, ఇప్పుడే వెలంగిరి దాటేసాము. కరేకల్కి 20 కిలోమీటర్స్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు వేలంగం నుంచి పాండిచ్చేరి పోయే దారిలో మధ్యలో కరేకల్, ఐ లవ్ కరేకల్ అనే బోర్డు ఉంది. సో నేనైతే అక్కడికి వెళ్తున్నా. అంతా సైకిల్ వస్తున్నారు, యూట్యూబ్లో చూపిస్తాను మీకు. చూపిస్తారా, అంతా సైకిల్స్ అనమాట ఇదంతా. వీళ్ళంతా సైకిల్స్ అనమాట. సైకిల్ రైడ్ చేస్తారు అంతా. కరేకల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వాళ్ళతో సెల్ఫీ దిగుదాం అంతా. చూడండి, వీళ్ళంతా అన్న వాళ్ళంతా సైకిల్ రైడ్ చేస్తారు. అంతా బ్యాచ్ అనమాట. కరేకల్ బ్యాచ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ యూ కెన్ టెల్ ఇన్ యూట్యూబ్. అన్న వాళ్ళు డిస్కస్ చేస్తారు. காரைக்கால் பைசைக்கிள் கிளப் இது வந்து பாண்டிச்சேரி மாநிலம் காரைக்கால் டிஸ்ட்ரிக்டில் உள்ள காரைக்கால் பைசைக்கிள் கிளப்பை சேர்ந்த நண்பர்கள் நாங்கள். இது இந்த பைசைக்கிள் கிளப் ஆரம்பித்து 4வது வருஷத்தை காரைக்கால் எல்லையில் உள்ள நம்ம காரைக்காலில் நாங்கள் செலிப்ரேஷன் பண்ணணும். எல்லா நண்பர்களும் ஒன்று கூடி இது இன்னும் மேலும் இந்த சங்கம் டெவலப் ஆகணுங்கிற ஒரு இதில் நாங்கள் வந்து இந்த பைசைக்கிள் இதை கொண்டாடிட்டு வருவோம். வெரி குட். హ్యాపీ కారైకాల్, హ్యాపీ కారైకాల్, హ్యాపీ నమ్మ కారైకాల్. ఇప్పుడే అంతా ఫొటోస్ దిగేసాము. ఇక్కడ ఫొటోస్ దిగేసాము. అంతా సైకిలింగ్స్, అంతా సైకిల్ రైడర్స్ అంతా ఇప్పుడే అయిపోయింది. అన్న వాళ్ళతో కూడా వీడియో తీసుకున్నాను, యూట్యూబ్లో పెడతాను మీకు. ఏం మాట్లాడాను తమిళ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి కొంచెము. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోడ్ ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది. అన్న వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండిపోయినారు మనతో పాటు. స్టార్ట్ అవుతున్నాము మొత్తానికి. ఇక్కడ చూడండి, హైవే అయితే ఎక్కేసాం అనమాట. హైవే ఎక్కేసిన తర్వాత అదో ఇక్కడ చూడండి, ముందర బావా కార్ పోతుంది, నా ఎన్నికలు వస్తుంది. ఫాలో అవుతున్నా అంతే నేను. మళ్ళీ రోడ్ సైడ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇది నా ఫేవరెట్ రోడ్ అనమాట. ఇట్లా ఉండాలి హైవేస్ అన్న తర్వాత. చాలా బాగుంది. ఇది వచ్చేసి రివర్ ఉంది ఇక్కడ, ఏం రివర్ తెలీదు. ఈ రివర్ పేరు, బ్రిడ్జ్ పేరు ఏమో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడే టీ తాగుదామని టీ షాప్ దగ్గర అయినాము. గుడిబాయ్ అయ్యంగర్స్ అంట ఇక్కడ దగ్గర ఉంది. టీ షాప్ ఉంది ముత్తుదూరు దగ్గర ఊరిలో. టీ తాగేసి మళ్ళీ పాండిచ్చేరికి 50 కిలోమీటర్స్ ఉంది, మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు టీ తాగడానికి దిగినాము. ఇక్కడ అందులో టీ తాగేసి స్నాక్స్ తినేసి బయలుదేరుతాము. చూస్తాను కదా షాప్ ఎలా ఉందా, చాలా పెద్దగా ఉంది. గట్టిది స్వీట్ అన్నమాట, బాగుంది హోటల్. నేనైతే పార్సల్ తీసుకున్నాము తినడానికి మధ్యలో. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, 10 రూపీస్ కాయిన్స్ ఇక్కడ మొత్తం చెల్లుతున్నాయి తమిళనాడులో, కానీ మన ఆంధ్రాలో కానీ అక్కడ చెల్లడం లేదు. 10 రూపీస్ కాయిన్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, బాగా చెల్లుతున్నాయి. ఇంకా స్టార్ట్ అవుతున్నా నేను ఇక్కడ నుంచి. ఆల్రెడీ మా పెద్ద కారు పోయింది అక్కడికి, ఆడికి వెళ్ళిపోయింది. అప్పుడే కడలూరుకి అయితే రీచ్ అయ్యాము. ఇంకొక 29-30 కిలోమీటర్స్ చూడండి. ఇక్కడ బోర్డు చూడండి, బోర్డు
టిఫిన్ బ్రేక్ అయితే ఆగినాం అనమాట. ఆరాస భవన్ అని ఉంది ఇక్కడ, పాండిచ్చేరికి ఎంటర్ అయ్యే ముందర లోపలికి అయితే ఎంటర్ అవుతాము. టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము. చూస్తాను కదా చుట్టుపక్కల ఎలా ఉంది. ఇడ్లీ కూడా ఇవ్వండి, ఇంత స్మూత్ ఉందో, చాలా బాగుంది. చట్నీ ఇచ్చారు, కర్రీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. మెత్తగా ఉంది అంటున్నారు, చాలా సాఫ్ట్ ఉంది ఇడ్లీ అంటున్నారు. తమిళనాడు ఇడ్లీ తెలుగులో తమిళనాడు బాగుంది కదా, సూపర్ ఉంది. సాఫ్ట్నెస్ బాగుందంట. వేరే లెవెల్. నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోతామంట మనం ఇడ్లీ అంటే. సాంబార్ సూపర్ అంట. నేనైతే కూడా వేపించుకున్నా ఎక్స్ట్రా. ఇడ్లీ చూపించాను కదా మీకు, కూడా బాగుంది కదా. దోశ బాగుంది, చాలా పెద్ద వచ్చింది చూడండి. నువ్వు తినలేము ఒకరైతే చూడండి. నేనైతే సింగిల్ కూడా మళ్ళీ ఇంకోసారి తెచ్చుకున్నా తిన్నామని. టిఫిన్ చేసి వచ్చాము లోపల ఆర్ఎస్ భవన్ అని. చాలా బాగుంది. వడ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. అందులో ఇంకొకటి వచ్చేసి దోశ కూడా బాగుంది. పూరి నార్మల్గా ఉంది. సో మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా పాండిచ్చేరి రూట్లో వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను మళ్ళీ పాండిచ్చేరికి కదా. వీడియో ఏదో ఇక్కడ వెనకాల బండి ట్రబుల్ వచ్చింది, ఆపకుండా మొత్తం వచ్చేసి అనమాట. పాండిచ్చేరిలో కరెక్ట్ టిఫిన్ సెంటర్ కూడా పోయినది. స్టార్ట్ చేసినా హాఫ్ అయిపోతుంది. హీట్కి అంతా హ్యూమిడిటీ హీట్ చాలా ఉంది. సో కొంచెం వీడియో వెయిట్ చేసి మళ్ళీ కూల్ అయిన తర్వాత, హీట్ తగ్గిన తర్వాత, కూల్ అయిన తర్వాత స్టార్ట్ అవుదాము. కోసం అయితే వచ్చాము మారుతి సర్వీస్ సెంటర్ దగ్గరికి. మెకానిక్ తీసుకోబోయి అక్కడ కార్ చెక్ చేపిద్దాము. మెకానిక్ తీసుకొచ్చాము, మెకానిక్ చెక్ చేస్తున్నాడు అన్న. స్టార్ట్ అవ్వకుంటే పెట్రోల్ తీసుకుపోతున్నా. పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి మొత్తం 4 లీటర్స్ తీసుకుపోతున్నా. సో ఇంకొక కార్ అయితే ఇక్కడ ఉంది కదా, చూపిస్తున్నా. దగ్గరలో నెక్సా సర్వీస్ ఉంది. ఇక్కడ వెనకలో చూడండి మొత్తానికి ఇక్కడ కార్ వేసుకొచ్చి లోపల సర్వీస్ చేస్తున్నారు. ఏమేమి పోయినాయని అంతా చూస్తాను కదా. యాక్చువల్లీ నా బండికి మారుతి ఆల్టోకి బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ దగ్గరలో నెక్సా సర్వీస్ ఉంది. నెక్సా సర్వీస్కి అయితే తీసుకొచ్చాను అనమాట. మంచిగా చేశారు సర్వీస్, చాలా బాగా చేశారు. ఒక అన్న ఉన్నాడు, అన్నతో ఇంగ్లీష్ మాట్లాడి నేను సర్వీస్ అయితే తెప్పించేసాను. మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. ఫ్యూయల్ది అలాగే వైరింగ్ ప్రాబ్లం ఉంది. వ్యాట్స్ ఉంటాయి కదా, అంతా కొట్టేసేది అనమాట. ఇది ఇక్కడ అంతా ఫ్రంట్లో బ్యానెట్లో బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోయింది. ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలో ఇది ఉంటే నెక్సా సర్వీస్ చూస్తాను కదా పక్కన. అందరిని అడిగి నేను చెప్పించేసుకున్నా. బాగా చేస్తారు. మీరు కూడా ఏమైనా కన్సల్ట్ అవ్వకుంటే కన్సల్ట్ అవ్వండి ఇక్కడ దారిలో మన దగ్గరలో. మొత్తానికి బిల్ అయితే 1100 అయింది. బ్రేక్ డౌన్కి అలాగే ఆ వైరింగ్ ఛార్జెస్కి అలాగే లేబర్ ఛార్జెస్కి టోటల్గా 1100 అయింది. మొత్తం సర్వీసింగ్ అంతా చేయించుకొని నా బయటికి అయితే వచ్చేసాను. స్టార్ట్ అయిపోయాను పాండిచ్చేరికి. టోటల్గా 2 hours పట్టింది అన్నమాట నాకు. ఉంటాను డ్రైవింగ్ వల్ల. మళ్ళీ పాండిచ్చేరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. చూస్తాను కదా ఇక్కడ బ్రిడ్జ్ చూడండి. పాండిచ్చేరికి ఎంటర్ అయ్యాము, మొత్తం ఎంటర్ అయ్యాము పాండిచ్చేరికి. అంతా బ్రిడ్జ్ వచ్చింది కదా, చూసారు కదా. నా పక్కన సీ ఉంది, అలాగే రివర్ కూడా అటాచ్ అయ్యి సీలోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా పాండిచ్చేరి అయితే స్టార్ట్ అయింది. మొత్తం ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇది ఫ్రెంచ్ కాలనీ స్టార్ట్ అయింది, పాండిచ్చేరి కాదు, సారీ. పార్క్ చేసాము, ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము అనమాట. బీచ్ రాక్ బీచ్ దగ్గరికి ఫ్రెంచ్ కాలనీ దగ్గరికి వచ్చాము పూర్తిగా. టోటల్గా ఇదంతా ఫ్రెంచ్ కాలనీ వచ్చేసి చుట్టూ ఉంది. సీఎం పోతున్నాడమ్మా, సీఎం వెళ్తున్నాడు చూడండి అక్కడ వెనకాల క్యూఆర్ వెళ్తున్నాయి కదా. ఇప్పుడే బీచ్ దగ్గరికి రీచ్ అయ్యాము. బీచ్ దగ్గరికి ఆటోలో వచ్చేసాను. కార్ ఆడ పార్క్ చేసి వెనకాల బావ వాళ్ళు వస్తారు, మామ వాళ్ళు వస్తారు. చూస్తున్నారు కదా బీచ్ చూపిస్తాను మీకు. వాళ్ళ దగ్గరికి వచ్చాను, కాఫీ బాల్ దగ్గర ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు బీచ్కి కదా. ఎంట్రన్స్ ఇప్పుడు ఇది వచ్చేసి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ పుడుచ్చేరి అని ఉంది, సెక్రటరేట్ అనమాట ఇది. చూస్తారు కదా వెనకల సెక్రటరేట్ మొత్తం, అది బిల్డింగ్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ పుడుచ్చేరి ఇది. ఇందాకనే మీకు సీఎంని చూపించాను కదా, వెనకాల క్యూట్ పోతున్నది చూస్తారు కదా మొత్తము. ఇదంతా చాలా బాగుంది. సెక్రటరీ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా నేను. ఫస్ట్ రూమ్ సెర్చ్ చేసుకొని రూమ్ బుక్ చేసుకుని
చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఈవినింగ్ బీచ్ దగ్గరికి వచ్చాము. బీచ్లో స్నానం చేయడానికి. ఇది ఏదో ఉంది ఇక్కడ కేఫ్ లాగా ఉంది ఏదో మొత్తానికి. చూడండి మీరే, ఏదో తెలిసినట్టయితే కొంచెం చెప్పండి. రెస్టారెంట్ ఉన్నట్టుంది. అది విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం ఎవరో తెలియదు నాకు. మీకు ఏమైనా తెలిసినట్టయితే చెప్పండి. ఖాళీ ఉంది ఇప్పుడైతే, ఎండ కదా అంతా మొత్తం, అందుకు ఖాళీ ఉంది. డిజైన్స్ అయితే చాలా బాగా చేసినారు. వచ్చేసి సెల్వా సీ వ్యూ అంట డిజైన్స్ చూడండి. టోటల్గా మొత్తానికి నేను వచ్చేసి బీచ్ అయితే ఈవినింగ్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే రూమ్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నా. రూమ్ తీసుకుని బీచ్ ఈవినింగ్ కవర్ చేస్తాను, మీకు ఈవినింగ్ చూపిస్తా. ఇదైతే ఫేస్ అయితే నల్లగా పడుతుంది ఎండకి. ఇప్పుడు కూడా అలా ఉంది. వచ్చేసి గెస్ట్ హౌస్, ఇది సైడ్ గెస్ట్ హౌస్ ఉంటా. అలాగే వచ్చేసి ఆరా కేఫ్ ఫేమస్, ఇది ఆరా కేఫ్ చూడండి. ఆరా కేఫ్ ముందర పడిపోతున్నాం మనం. ఇక్కడ గాంధీ తాత విగ్రహం దగ్గరికి వస్తున్నాం మనము. అదే మెయిన్ స్టాచ్యూ గాంధీ తాత విగ్రహము. ఇక్కడ 2 బీచెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాక్ బీచ్ అనమాట ఇక్కడ ఇది. ఇంకోటి వచ్చేసి ప్రొమాండే బీచ్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇది గాంధీ టైడల్ అంట. ఇది నెహ్రూ టైడల్. ఇక్కడ చూడండి స్టాచ్యూ, గాంధీ తాత స్టాచ్యూ. చూసారు కదా, ఇది ఓల్డ్ లైట్ హౌస్ అంట. మళ్ళీ న్యూ లైట్ హౌస్ ఎక్కడ ఉందో తెలియదు నాకు. సో ఇది ఓల్డ్ లైట్ హౌస్ మాత్రం చూపిస్తున్నాను మీకు. కమిషనరేట్ ఆఫ్ GST అండ్ సెంట్రల్ ఎక్సైజ్ పుదుచ్చేరి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎదురుగానే ఇక్కడ ట్రైబ్యూట్ వాల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ నెహ్రూ గారు కూడా ఉన్నారు. నెహ్రూ పార్క్ ఉందన్నమాట ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే కదా. ఇక్కడ అయితే టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. నా వెనకాల సైడ్లో లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ నెహ్రూ స్టాచ్యూ దగ్గర లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ వచ్చేసి పార్క్ వెనకాల నెహ్రూ దగ్గర, నెహ్రూ స్టాచ్యూ దగ్గర రైట్ సైడ్లో ఒక షాపింగ్ ఉంది. షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. అంటే చూపిస్తాను మీకు, చేయడానికి కాదు, షాపింగ్ చేయడానికి కాదు, చూపించడానికి వెళ్తున్నాను ఇప్పుడు. దగ్గర చూడండి కదా, ఆఫీసర్ ఆఫ్ కమిషనరేట్ ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. అదే ఇది షాపింగ్ ఏరియా. యాక్చువల్గా ఇట్లా ఉంది. ఇది ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇది. సో మనమైతే ఇలా వెళ్దాము. వీళ్ళు కూడా కెమెరా పట్టుకున్నారు. బ్లాగర్స్ ఏమో, నాకు తెలుసు బ్లాగర్స్ ఏమో. షాపులు చూడండి, షాపింగ్ చేసేవి అంతా డిఫరెంట్ యాక్సెసరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ అంట. మొత్తము హ్యాండ్మేడ్తో చేసినటువంటి అన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్గా చూడండి, ఇక్కడ కూడా యూట్యూబర్. సో ఇప్పుడే అన్ననైతే రీచ్ అయ్యానమాట. నేను పాండిచ్చేరిలో షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడ సాయంతి ఎక్స్ప్లోరర్ యూట్యూబర్ని అయితే తీసుకున్నాను. చూస్తాను కదా, సో వీడియో తీసుకుంటాను. అలాగే పిక్స్ కూడా తీసుకొని చూస్తాను. చూస్తాను కదా, 40,000 ఉన్నారు. అతనికి వచ్చేసి 41,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనం ఏమన్నా ఛానల్లో అతను వీడియో పెడితే మంచిది, చూద్దాము. దగ్గర చూస్తున్నారు కదా, ఇది ఎండింగ్. మళ్ళీ ఇద్దరి నుంచి కంటిన్యూ చేపిస్తాను మీకు. ఇదంతా హ్యాండ్మేడ్ అనమాట మొత్తం. చూస్తాను కదా, ఇదంతా అడ్డమడ్డం ఉన్నారు కానీ మనం నార్మల్గా ఎక్స్క్యూజ్ అని వెళ్ళిపోలా. అంతా ఇది చూస్తాను కదా, అంతా హ్యాండ్మేడ్. అంతా షాపులు ఇవన్నీ మనకైతే లేవు. అంతా కమ్మలు, గాజులు చూస్తాను కదా, చైనీస్ నారింజలు. ఇక్కడైతే పర్ఫెక్ట్గా షూటింగ్ జరుగుతుంది మొత్తానికి. వెడ్డింగ్ సాంగ్ అంట, కవర్ సాంగ్ ఇస్తున్నారు వాళ్ళతో. అది షార్ట్ ఫిల్మ్ కవర్ వీడియో సాంగ్. అది దోసకాయ ఉంటున్నా, చల్లగా ఉండాలని వేడికి. అక్కడ పోయి వచ్చిన, అక్కడ పోయి వచ్చి ఇక్కడ చెట్టుకి చల్లగా ఉందని
వెళ్తున్నా. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్, పాండిచేరి బీచ్ ఫుడ్ కోర్ట్ అన్నమాట. లోపలికి వెళ్తున్నా ఏమన్నా తిందామని. చూస్తాను కదా ఇక్కడ పానీపూరి ఉంది, చాట్, మసాలా పూరి, పానీపూరి అంతా చాటే. గోబీ మంచూరియా ఇదంతా గోబీ చైనీస్ ఫాస్ట్ ఫుడే. చూడండి అయితే బిర్యానీ తీసుకుంటున్నా, చూద్దాం టేస్ట్ చేద్దామా, బాగుంటాయి మళ్ళీ తిందాము. ఇప్పటికైతే నాకు ఆకలి వచ్చింది కాబట్టి కొంచెం బిర్యానీ తీసుకుంటున్నాను. చూడండి బాగుంది, చూడడానికి అయితే బాగుంది. టేస్ట్ చేసి మళ్ళీ చెప్పాలి. యాక్చువల్గా భారతి పార్క్ అనమాట ఇక్కడ బీచ్ దగ్గర. నెహ్రూ స్టాచ్యూ బ్యాక్ సైడ్. ఇది ఏముండదు, నార్మల్గా పార్క్ ఉంటుంది, రిలీఫ్ కొంచెం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో. చూడండి పార్క్ ఏదన్నా. నేనైతే లోపలికైతే వెళ్ళడం లేదు, సో కొంచెం నాకు కొంచెం టైం అయితే లేదు. సో నేనైతే రిటర్న్ అవ్వాలి అది కర్నూలుకి మళ్ళీ. సో బ్యాక్ అయితే వెళ్తున్నా. సో ఇలానే నేను స్ట్రైట్గా మరి కార్ దగ్గరికి అయితే వెళ్తా. చూస్తారు కదా వెనకలా పుదుచ్చేరి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటుంది ఆఫీసు. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, డైరెక్టర్ ఆఫ్ ఆయుష్. ఇది వచ్చేసి రోమన్ పోలైట్ లైబ్రరీ ఉంది. చూస్తున్నారు కదా అంతా ఫోటోషూట్ ఉంటుంది. మీకు చూడండి ఇక్కడ స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ మీకు తెలిసినట్టయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. యాక్చువల్గా అక్కడ తమిళ్లో రాశారు మొత్తము వర్డ్స్ అన్నీ. చూస్తారు కదా పాండిచేరి మ్యూజియం. ఇక్కడ నేనైతే లోపలికి వెళ్ళడం లేదంతా బయట నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే కెమెరా అలా ఉండదు మ్యూజియంలోకి. బయట నుంచి చూడాలి, కెమెరా ఆన్ చేసి వీడియో తీయాలి మనం. ఇది గెస్ట్ హౌస్ అనుకుంటా నాకు తెలిసి. అక్కడైతే ఏం రాసలేదు, అంతా ఫుల్ స్ట్రిక్ట్ ఉంది పోలీస్ది. ఆర్ట్ గ్యాలరీ చూడండి ఇదంతా. చూసారు కదా ఇదంతా మొత్తం ఈ ఏరియా వచ్చేసి వైట్ టౌన్ అంటారు. వైట్ టౌన్ మొత్తం బ్లాక్ అయిపోయిందంతా. మనం ఏమైనా తిరగాలి అనుకుంటే కార్లో అయితే కష్టం అవుతుంది. సో బైక్ అయితే రెంటల్ తీసుకోవాలి మనం, అప్పుడు ఈజీ అవుతుంది తిరగడానికి. అయితే కార్ కోసం తిరుగుతున్నా, ఎక్కడ ఏ సందులో పెట్టినా అర్థం అవుతుంది. 10 minutes ఒకటే చుట్టూ తిరుగుతున్నా, కానీ కారు మాత్రం దొరకడంలే. అక్కడ ఉన్నట్టుంది, అదేనా కదా అని చూస్తున్నా. అమ్మయ్యా దొరికింది కారు అయితే దొరికింది. నేనైతే వచ్చేస్తున్నా. సో చూడండి ఫుల్ స్ట్రిక్ట్ ఉంది, ఎందుకు ఏమో తెలియదు. అది పోలీస్ కూడా ఉన్నారు. కారు దొరికింది మనది. చూస్తారు ఇదంతా వెనకాల. ఇంకా ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారు రైట్ సైడ్లో. చూడండి మీరుతో కార్ అయితే దొరికింది మనకి. పడింది కారు. చూడండి కార్ అయితే మొత్తానికి ఆ సందు ఈ సందు బుడికి కార్ అయితే స్పైన్ చేసిన. రిటర్న్ అయితే వెళ్తున్నాము. ముందర మా కారు ఉంది, ఆ కారు మన బాబాయ్ వాళ్ళు మామ వాళ్ళు వెతికి చాలాసేపు వెతికినారు. మళ్ళీ వచ్చేసాం మేము ఇక్కడికి. ఇదంతా నెహ్రూ పార్క్ అనమాట. లంచ్కి అయితే సుగురు స్పాట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. బాగుంది రెస్టారెంట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాండిచేరి నుంచి రిటర్న్ అయ్యాను కదా. సో నాకు ఒక అర్జెంట్ వర్క్ అయితే వచ్చింది. దానికోసం అని నేను కర్నూలుకి అయితే రిటర్న్ అవుతున్నా. ఇప్పుడు వచ్చేసి పాండిచేరి నుంచి కర్నూలుకి అయితే రిటర్న్ అవుతున్నా. ఏ దారిలో అంటే రేణిగుంట దారిలో. యాక్చువల్లీ కాంచీపురం వయా కాంచీపురము వెళ్తున్నా. తిరుపతి రేణిగుంట ఉంది కదా, ఆ రేణిగుంట మీదుగా వెళ్తున్నా. సో పాండిచేరి దాటి నేను 100 kilometers దాటేశాను. సో ఈ వీడియో మీకు చూపిస్తాను, నా జర్నీ అనేది ఎలా ఏమనేది, ఎలా వెళ్తున్నా అనేది. ఐ మీన్ రోడ్డు
తిరుపతిలో అని అనుకుంటున్నా మ్యాక్స్. చూద్దాము ఎంత టైం అవుతుంది ఏమనేది. లేట్ అవుతే నేను దాని ముందరనే తిరుగుతానేనో లేదా దాని ముందరనే ఇక్కడ డిన్నర్ చేసుకుంటాను. లేదు అంటే తిరుపతిలో అనుకున్నా. చూద్దాం రోడ్డుని బట్టి. రోడ్ నీట్గా ఉంటే బాగా త్వరగా వెళ్ళిపోతాం. ఓకేనా? సో మళ్ళీ మీకు డిన్నర్ టైంకి నేను వీడియో అయితే తీస్తాను. ఎక్కడ ఏం స్టాప్ చేస్తున్నాను, ఎక్కడ ఏ హోటల్ దగ్గర స్టాప్ చేస్తున్నాను అనేది. అలాగే మీ అందరికీ ఒక విజ్ఞప్తి, నా మొబైల్లో ఐఫోన్ 15 Pro Max అయితే ఛార్జింగ్ అయితే లేదు. ఇప్పుడు 20% వచ్చిందనమాట. నేను వేలాంకన్ నుంచి బయలుదేరి పాండిచేరిలో వీడియోస్ చూశాను. నా వీడియో వచ్చేసి రాక్ బీచ్ దగ్గర కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, కానీ టైం సరిపోలేదు. మరీ సపరేట్గా వద్దామని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ టైం వచ్చాను, కానీ లాస్ట్ టైంలో నాకు మొబైల్ లేదనమాట, ఐఫోన్ 15 Pro Max. ఇప్పుడు చూద్దాము, అంటే నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. ఓకేనా? ఛార్జింగ్ లేదు కాబట్టి మరి వీడియోస్ ఎంత ఛార్జింగ్ వరకు వస్తాయో అంతవరకు తీస్తాం వీడియోస్ అనేది. ఓకేనా? ఫ్రెండ్స్ ఫ్యామిలీ డబ్బా దగ్గరికి అయితే వచ్చాను. నా దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది. అదంతా చూడండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ డబ్బా అనమాట. చాలా బాగుంది టేస్ట్, ట్రై చేయండి. ఇదంతా లోపల చాలా బాగుంది టేస్ట్. మొత్తం ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. బిర్యానీ అయిపోయిందంటే ఇంకా బిర్యానీ వండింటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. అన్న వాళ్ళు చాలా బాగా చేశారు. తినేసి బయలుదేరుతాము మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీ డబ్బాలో. ఇప్పుడే అన్న వాళ్ళది నేను ఫ్రెండ్స్ ఫ్యామిలీ డబ్బాలో తినేసి బయలుదేరుతున్నాను. చాలా బాగుంది ఫుడ్ అయితే. అసలుకి మీరు కూడా టేస్ట్ చేయండి. ఇక్కడ నగరి దాటిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే డాబా కనిపిస్తుంది. ఫుల్ డెకరేషన్ చేశారు అన్న వాళ్ళు. చాలా బాగుంది నాకైతే ఫుడ్. ఫ్యామిలీ డబ్బా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ డబ్బా, ఫ్రెండ్స్ అందరు కలిసి పెట్టారంట. అది ఫ్రెండ్స్ యూనియన్. చాలా బాగుంది. సో రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే డిన్నర్ చేశాను ఫ్రెండ్స్ ఫ్యామిలీ డబ్బా అన్న వాళ్ళ దాంట్లో. అన్న వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. నాకైతే ఛార్జింగ్ లేదు ఐఫోన్కి. ఐఫోన్ 70% వరకు ఛార్జింగ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అన్న వాళ్ళకైతే. అది థ్యాంక్స్ అనేది నేను చెప్పలేకున్నా, ఇంకా థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో పరంగా చెప్తున్నాను అన్న వాళ్ళకి. అలాగే అన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను 350 kilometers ట్రావెల్ చేయాలి. సో ఐఫోన్కి ఛార్జింగ్ కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. గూగుల్ మ్యాప్స్ చెప్పుకోవడానికి కానీ లేదా మనం వెళ్ళడానికైనా ఫోన్స్కి దానికైనా ఉపయోగపడుతుంది. మనం హెల్ప్ చేసుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకున్నాను. అసలు వీళ్ళైతే చాలా గ్రేట్. ఆటోలో చూడండి నైట్ 10 అవుతుంది. చాలా అంటే చాలా గ్రేట్ అబ్బాయిలో. చాలా ధైర్యం చేసి మరీ పోతున్నారు. ఇప్పుడైతే క్రాస్ చేస్తున్నా. నైట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కడైనా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి.